వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబైలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబైలో ఈడీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. అనిల్ అంబానీ ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, అనిల్ అంబానీకి సంబంధించినటువంటి కార్యాలయాలపైన ఈడీ దాడులు ముమ్మరం చేసింది. గత 2 రోజుల నుంచి కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా అనిల్ అంబానీకి సంబంధించి ఢిల్లీ, అదేవిధంగా ముంబైలో ఉన్నటువంటి ఆయన కార్యాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఎస్ బ్యాంక్ కు సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణ కేసులో కూడా అనిల్ అంబానీ గతంలో ఈడీ ముందు కూడా హాజరయ్యారు. గత సోమవారం ఉదయం ముంబైలో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ కి అనిల్ అంబానీ చేరుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ రోజు మరింత సమాచారం సేకరించేందుకే ఈ ఈడీ దాడులు జరుగుతున్నాయా, లేకపోతే ఎస్బీఐకి సంబంధించినటువంటి అంశం కూడా ఎస్బీఐ కూడా ఆర్కామ్ ను మొత్తం ఫ్రాడ్ గా ధృవీకరించింది. ఆ కేసుకు సంబంధించిన చూడాల్సి ఉంటుంది. అనిల్ అంబానీ స్టేట్మెంట్ ని కూడా ఇటీవల ఆయన గత సోమవారం ఆయన హాజరైనప్పుడు అధికారులు ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అనిల్ అంబానీకి చెందినటువంటి 9 కంపెనీలు ఎస్ బ్యాంక్ నుంచి 12,800 కోట్ల రూపాయలు పొందాయి. ఈ కంపెనీలు రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరుకున్నాయని కూడా ఈడీ పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలోనే స్టేట్ బ్యాంక్, రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్కామ్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫ్రాడ్ సంస్థగా ధృవీకరించింది. దీనిపైన సిబిఐ కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఎస్బీఐ ఇచ్చినటువంటి ఈ యొక్క ఫిర్యాదు మేరకే ఈడీ ఈ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్బీఐకి 2,000 కోట్లకు పైగా ఆర్కామ్ బకాయి ఉంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కూడా పార్లమెంట్ లో తెలిపారు. సో మొత్తానికైతే ఈ రెండింటికి సంబంధించిన ఎస్బీఐ, అదేవిధంగా ఈ మిగతా కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే ఉందో వాటన్నిటికి సంబంధించే ఇప్పుడు ఈ యొక్క విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఇటు ముంబై, ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్కామ్ సంస్థలు, అదేవిధంగా ముంబైలో ఉన్నటువంటి ఆయన నివాసంలో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.